యాదాద్రిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగింది. యాదాద్రి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కుర్చీల్లో కూర్చొని భట్టిని మాత్రం కింద కూర్చోబెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి కుర్చీల్లో కూర్చున్నారు. వారి పక్కన భట్టి విక్రమార్క కింద కూర్చున్నారు. ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయమని జనం ప్రశ్నిస్తున్నారు. ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన అంటే అని తీవ్రంగా మండిపడుతున్నారు. యాదాద్రిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగింది. యాదాద్రి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కుర్చీల్లో కూర్చొని భట్టిని మాత్రం కింద కూర్చోబెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి కుర్చీల్లో కూర్చున్నారు. వారి పక్కన భట్టి విక్రమార్క కింద కూర్చున్నారు. ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయమని జనం ప్రశ్నిస్తున్నారు. ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన అంటే అని తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, యాదాద్రిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? సింధుర, యావత్ తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా దళితుల సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. రేవంత్ రెడ్డి వైఖరి పట్ల మొదటి నుంచి కూడా దళిత సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ రోజు ఆయన నిజస్వరూపం అనేది బయటపడిందని కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దైవ దర్శనానికి పిలిచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఇలా అవమానించడం తగదని ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు కూడా ఇప్పటికే దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. గర్భగుడిలో పూజలు చేస్తున్నటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి దంపతులు పెద్దపీట వేశారు. అదేవిధంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎత్తైనటువంటి పీటలు వేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం తర్వాత సీఎం అయినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం నేలపైన కూర్చోబెట్టారు. ఇంకొక మంత్రి కొండ సురేఖను కూడా నేలపైన కూర్చోబెట్టి అక్కడ ఆశీర్వచనాలు అదేవిధంగా తీర్థ ప్రసాదాలు కూడా అందించడం జరిగింది. దీని పట్ల పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ ప్రజాపాలన అని చెప్పుకుంటూ ప్రజల పాలన అని చెప్పుకుంటూ సాక్షాత్తు ఒక దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఏ విధంగా అవమానిస్తారని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తా ఉన్నారు. దీనిపైన రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కూడా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. అంత పెద్ద ఆలయంలో ఈ డిప్యూటీ సీఎం కూర్చోబెట్టడానికి పీటలే లేవా అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తా ఉన్నారు. కావాలని ఒక దురహంకారంతో ఒక రాజ్య అధికారంతో ఈ విధంగా రేవంత్ రెడ్డి విధంగా వ్యవహరించారు. కావాలని అక్కడ అవమానపరిచారు. మొదటి నుంచి కూడా ఈయన డిప్యూటీ సీఎం పదవి కావాలని అధిష్టానం వద్ద ఏదైతే ఆయన కోరికను వెలుబుచ్చారో ఆ రోజు నుంచి కూడా మనసులో పెట్టుకుని భట్టి విక్రమార్కను ఈ విధంగా అడుగడుగున అవమానపరుస్తా ఉన్నారు. అడుగడుగున ఆయనను అంచువేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన జిల్లాకు వచ్చినప్పుడు ఇతర మంత్రుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. డిప్యూటీ సీఎంను కూడా గౌరవించాలి. కానీ అదేది గౌరవించకుండా భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టి ఆయన పైన ఎత్తైనటువంటి పీఠ మీద కూర్చోవడం ఏంటని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. నిండు గర్భగుడిలో స్వామివారి సాక్షిగా ఈ విధంగా దళితుల్ని అవమానించడం ఏంటని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నైజమే అది. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ఈరోజు బయటపడింది. దళితులపైన దాడులు చేయడం, దళితులపైన ఈ విధంగా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా అలవాటే. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా దురహంకారంతో ఆయన అనేటువంటి ఒక అహంకారంతో ఈ విధంగా భట్టి విక్రమార్కను అవమానించారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. నల్గొండ జిల్లాలో అయితే కూడా ఇప్పటికే దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రాము.